ఇప్పుడు ఈ విషయాలు అంటే ఒక వ్యతిరేకత చూపిస్తున్నారు, లేకపోతే ఒక రకంగా మాట్లాడుతున్నారు అని ఒక చిన్న మాట మాట్లాడినా అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం, ఇదే అంతిమ కర్తవ్యంలా కనిపిస్తోంది. ఇప్పుడు మేము చాలా మా దగ్గర ఏదైనా ఒక మాట కనుక తూలేరు అని అంటే మీరు జైల్లో ఉండాల్సిందే అలాంటి ఒకలాంటి బెదిరింపు చర్యలకు ఏపీలో మనం చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడానికి కూడా చూసాం పోలీసులు. దాన్ని ఎవరో లెక్కలోకి తీసుకోరంటారా? కోర్టులు స్పందిస్తాయి, సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి చివాట్లు కూడా పడతాయని ప్రభుత్వాలు భయపడట్లేదు అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం భయపడుతుందో లేదో నాకు తెలియదు. మీకు నాకు ఒక ధైర్యం అయితే వస్తుందా? పాయింట్ ఏంటంటే కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాల పైన ధర్నాకు పోవడంతో జర్నలిస్టులు భయపడతారని అనుకో, ఇట్లాడు చాలా చూశారు జర్నలిస్టులు. బట్ ఒక చిన్న అసౌకర్యం కదా, మనం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అనే అసౌకర్యం కూడా మన ఫ్రీగా పనిచేసుకోవడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఏమొస్తుంది? ఎస్, ఒక రోజు అటు ఇటు అయినా సరే మాకు ధైర్యం ఉంది, మనం ధైర్యంగా ఇప్పుడు పని చేసే వాళ్ళకి ధైర్యం ఇది సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వాలు ఏం మారవు, ప్రభుత్వాలకు ఏం తెలియదు ఇవన్నీ. ఇట్లాంటి తీర్పిస్తే ఇంకోసారి అరెస్ట్ చేయరు, మళ్ళీ ఇంకో కేసులు ఎక్కడ లోపలేస్తారు. ప్రభుత్వాలు భయపడవు. పనిచేసే వాళ్ళకి బాధ్యత గల ప్రభుత్వం అయితే దీని ఒక హెచ్చరిక తీసుకుంటుంది. ఇట్లాంటి కేసులు పెడితే ప్రభుత్వానికి నష్టం, జాగ్రత్తగా ఉండాలి, చట్టం చూడాలి. తప్పు నేను ఇప్పుడు కొమ్మినేని గారు చేసింది కరెక్ట్ అని, కృష్ణరాజు గారు వాళ్ళు ఏం తప్పు చేశారు, ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద, ఏ మోతాదులో విచారించి నిగ్గుదేల్చాలి. కుట్ర కోణం ఉందంటే కోర్టే తీర్పిచ్చేస్తుంది కదా, మీరు అరెస్ట్ చేసి జైలు పెట్టమని. తీర్పు కోర్టులు, శిక్ష జైలు కోర్టులు వేయాలి, విచారణ మీరు చేయాలి. విచారణ చేసే వాళ్ళు ఎట్లా మనం తీర్పు రాదు కాబట్టి 4 రోజులు జైలు పేరుతో లోపలేసేద్దాం అనుకుంటే ఇంకా తీర్పు ఇచ్చేదానికి ఏం విలువ ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యవాదులకు ఒక ధైర్యం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. మనం ధైర్యానికి మనం తీసుకుంటాం, ప్రభుత్వం వల్ల హెచ్చరికగా తీసుకొని కేసులకి మనం పర్సనల్ టార్గెట్, పొలిటికల్ టార్గెట్తో పోతే రెడ్ బుక్ అనేసి లోకేష్ గారు మనం చెప్పారు కదా, రెడ్ బుక్ అనేది అందరూ భయపడిపోతున్నారండి. ఈ రోజు భయపడతారు, రేపు భయపడతారు. దీన్ని మీరు మానుకోకపోతే రెడ్ బుక్ కాన్సెప్ట్ ని, అది మీకు రెడ్ సిగ్నల్ అవుతుంది. పదే ఇప్పుడు లోకేష్ గారు అంటే రెడ్ బుక్ అని గుర్తొచ్చింది అనుకో, అది మీకేం అందం కాదు కదా. కానీ అది గమనంలో పెట్టుకొని వ్యవహరించాలి. ఇప్పుడు రెడ్ బుక్ ఎంత తమాషాగా వెళ్ళిపోతుందంటే, మీకు నా మీద కోపం అనుకోండి, తెలుగుదేశం అనుకూలంగా ఉంది, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోస్టులు పెట్టేస్తారు, సంబంధం కూడా ఉండదు. మీకు నా మీద కోపం, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, ఇప్పుడు బుద్ధిపుట్టిన పోస్టులు పెట్టుకుంటా వాళ్ళని అరెస్టులు చేసుకుంటా పోతే ఎందుకు జరిగిన ఇదన్నిటికి కారణం లోకేష్ గారు రెడ్ బుక్ అని అనుకుంటే మీ పొలిటికల్ అంత మంచిది కాదు. కాబట్టి చట్టంగా తీసుకుని వ్యవహరిస్తాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదానికి ఇది ఒక బలం చేకూరుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఒక హెచ్చరిక తీసుకోవాలి. ఇంకైనా రేపు చట్టాన్ని చట్టంగా అమలు చేస్తే